తెలంగాణలోని మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మారుమూల గ్రామాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు అడుగులు వేస్తోంది. అన్ని గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆవాసాలకు కూడా టీ ఫైబర్ కనెక్టివిటీని కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు కొనసాగింపుగా కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు ప్రతిపాదనకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలోనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. దీంతో కవ్వాల్ టైగర్ రిజర్వ్, తాడోబా టైగర్ రిజర్వ్ మధ్య కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటవుతుంది. పులులు స్వేచ్ఛగా సంచరించేందుకు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో మొత్తం 1492 చదరపు కిలోమీటర్ల పరిధిలో కన్జర్వేషన్ రిజర్వ్ రూపుదిద్దుకోనుంది. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన కుటుంబాల వారికిచ్చే నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తీసుకున్న నిర్ణయాన్ని వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ప్రైవేటు యాజమాన్యంలోని ఏనుగులను మతపరమైన ఊరేగింపులు, సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకురావడానికి ఎన్ఓసీ జారీ చేయాలని అభ్యర్థిస్తూ అటవీ శాఖలో అనేక దరఖాస్తులొచ్చాయి. 3 సంవత్సరాల్లో 50 దరఖాస్తులకు ఆమోదం లభించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రత్యేక సందర్భాల్లో ఏనుగుల వినియోగంపై త్వరలో విధి విధానాలను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పాము కాటు వల్ల మరణించిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని వర్తింపజేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రక్షిత అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే కొత్త రాష్ట్ర, జాతీయ రహదారుల్లో యానిమల్ ప్యాకేజ్ల నిర్మాణంపై ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖలు ఈ ప్యాసేజ్లను ఎత్తును తగ్గించాలని సూచించగా సాధ్యాసాధ్యాలను వీలైనంత త్వరగా అధ్యయనం చేసి కేంద్ర అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు అటవీ నిపుణుల సమన్వయంతో వ్యవహరించి ఎన్ని ప్యాసేజ్లు ఏర్పాటు చేయాలో నిర్ణయించాలని సూచించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఎకో టూరిజం పాలసీని రూపొందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సత్తుపల్లి, కిన్నెరసాని ప్రాంతాల్లో అడవి దున్నల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక శాంక్చురీ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ప్రత్యేక శాంక్చురీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. టైగర్ ట్రాకర్స్ తో పాటు అటవీ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది. వేసవిలో అటవీ ప్రమాదాల నివారణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ సూచించారు. టైగర్ రిజర్వ్లో అగ్ని ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావాలని, ఆ దిశగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలను అగ్ని ప్రమాదాల నివారణ దిశగా చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వన్యప్రాణుల రక్షిత ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టేందుకు చర్యలు, రక్షిత ప్రాంతాల్లో 4G మొబైల్ టవర్ నిర్మాణం, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, టైగర్ రిజర్వ్లు, ఇతర రక్షిత ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.